భవిష్యత్తుకు వనకొచ్చే ఆలోచన మర్చిపోయారు ప్రజలు కూడా. నాయకులు అట్లా చేసిరు. ఎందుకనంటే ఇగో మీ కులం ఉందా, మీ కులానికి గుడి కట్టిస్తా. ఏం చేస్తాడు ఈయన గుడి కట్టి? ఎమ్మెల్యే స్థాయిలో ఇస్తుండు కదా ఆల్రెడీ. సర్పంచ్ కూడా ఇది కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క కులానికి ఒక గుడి ఎందుకు? ఊర్లో ఒక గుడి 4 రకాల గుళ్ళు ఉంటే సరిపోతుంది కదా. కులానికి ఒక గుడి అవసరమా? దానికి డబ్బులు కేటాయించడం, నీకు ఉపాధి కోసం, యువకుల కోసం, పిల్లల కోసం ఓ గ్రంథాలయం, లేదా హెల్త్ కు సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతారా? ఎవరన్నా పెట్టారు. మంచి సురక్షిత మంచినీటి ప్రయత్నం చేయాలి, మంచి డ్రైనేజ్, ఇట్లాంటి డ్రైనేజీలు, మంచినీటి వసతులు, ఆరోగ్యపరమైన అంశాలు, విద్యాపరమైన అంశాలను ఎవరైనా డిస్కస్ చేస్తున్నారా? ఇవి అడుగుతున్నారా? కనీసం ప్రజలు అడుగుతలేరు, నాయకులు చెప్తలేరు. నేను చాలా మందిని చూసిన, చాలా సంఘాలను చూసిన. ఒక మిత్రుడు ఇదే మన సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఒక గ్రామంలో 2 యాదవ కులానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు 2 బాగా మాకు బీరప్ప గుడి కావాలని ఎమ్మెల్యే దగ్గరికి వచ్చారు. మాకు బీరప్ప గుడి కావాలి, వాళ్ళ దగ్గరికి మేము పోం అని చెప్పేసి వీళ్ళు వచ్చారు. పోటీ పడుతున్నారు. 2 సంఘాలైనవి. వాళ్ళిద్దరూ పోటీ పడి ఏమడుగుతున్నారు అంటే బీరప్పకు సంబంధించిన గుళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఆ నిధులు అడుగుతున్నారు ఎమ్మెల్యే దగ్గరికి, స్థానిక ఎమ్మెల్యే దగ్గర. ఎంత దౌర్భాగ్యం. అక్కడున్న కొంతమంది, నేను ఆ పిల్లల్ని అడిగినారే మీ చదువుకున్నారు, మీ పిల్లలు ఎవరైనా ఉన్నారని. వాళ్ళు కూడా మామూలుగా బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళే అంతా. అంటే పని చేసుకొని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అవి, గొర్రెల కాపర్లు. అరే మీకు చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, మా పిల్లగాడు ఇంజనీరింగ్ చేసిన వానికి ఉద్యోగం వస్తే, ఉద్యోగం పడితే ఓ పద్ధతి వస్తుంది, లేదా ఓ పరిశ్రమ పెడితే ఆయన పని చేస్తే డబ్బులు వస్తాయి. గుళ్ళు కడితే ఇప్పుడు కూడా గుళ్ళు కడితే ఏమొస్తుంది? కరోనా వచ్చినప్పుడు ఏ గుళ్ళను, అన్ని గుళ్ళను బంద్ చేసి హాస్పిటల్ వైపు చూసినాం. సమాజం మార్పు చెందాలి కదా అని చెప్పేసి నేను ఒక మాట చెప్పిన, కానీ వాళ్ళు పట్టించుకుంటారా అనేది కాదు. కానీ సో సరే, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటే, ఎవరి ఆచారాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కానీ గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ దగ్గరనే 50 లక్షలు 60 లక్షలు తీసుకొని గావిటికే పెట్టే బదులు ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి, మంత్రి స్థాయిల దగ్గర తీసుకుంటూనే ఉన్నారు. మీరు అది చేస్తూనే ఉన్నారు, లేదా మీ సంఘంలోనే పైసలు కూడా పెట్టుకుని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా నయ్యం కులానికో గుడి బదులు కులానికో బడి కావాలని కూడా అడుగుతలేరు. ఇంకా నయం అయిపోయింది. ఇక బడి విషయంలో కూడా సపరేట్ ఏ కులానికి ఆ కులానికి బడి కావాలంటలేదు. అన్న ఇంకొక విచిత్రమైన సంఘటన ఇదే అంశం ఏంటంటే, ప్రజలు అభ్యర్థులు నిజంగా కూడా గమనించాలి. వారు అడావిడి చేసి అరెక్రమో ఎక్రమో అమ్ముకొని ఏదో వస్తది, గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే ఏదో డబ్బు వస్తుంది, లేదా ఇంకా నిధులు వస్తాయి. లేవు. గత ప్రభుత్వంలో చాలా మంది ఈ